నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకుంటున్నానంటే ఒక మంచి హెల్తీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీకి నేను ఎక్కువ టైం ఏం తీసుకొని ఒక 5 మినిట్స్ మాత్రమే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. సో లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఇదేం రెసిపీ అనేది. ఈ రెసిపీని 5 మినిట్స్లో చూపిస్తాను. మనం చేసుకున్నట్టయితే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఈజీగా ఫాస్ట్గా హెల్దీ రెసిపీని చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రెసిపీ చూపిస్తానండి. అంతకంటే ముందు మీన్వైల్ మనం పక్కకి రైస్ కూడా కుక్ చేసుకుందాము. కర్రీ చేసుకునే ప్రాసెస్లోనే రైస్ అయిపోతుంది. మోరోవర్ నేను ఈ స్టీల్ కుక్వేర్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మనం ఇప్పుడు మ్యాక్సిమం ఈ అల్యూమినియంని అవాయిడ్ చేసి స్టీల్ కుక్వేర్కి మార్చుకోవాలండి మన హ్యాబిట్ అంతా. సో అది మినిమం బడ్జెట్లో ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో నా స్టీల్ కుక్వేర్ కలెక్షన్ అంతా చూపిస్తానండి. స్టీల్కి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కంపేరింగ్ టు అల్యూమినియం, కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి తీసుకుంటే మనకి ఉండిపోతుందండి కొన్ని ఇయర్స్ వరకు. సో మంచి బ్రాండ్ అనే కాదు, బ్రాండ్ కమ్ బడ్జెట్లో మీకు ఈ వీడియో నేను షేర్ చేస్తాను. మనం కర్రీ చేసుకోవడానికి ముందైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజెస్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎవరైనా పచ్చిమిర్చిని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడితే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసుకుంటున్నది వచ్చేసి మునిగాకు ఎగ్ ఫ్రై కాబట్టి ఎగ్ అంతా ఈ పచ్చిమిర్చికే పట్టుకుంటుందని చెప్పి అలా చిన్న చిన్నగా కట్ చేయకుండా ఇలా పొడుగ్గా కట్ చేశాను. స్పైసీగా ఉంటే కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి సో ఇలా పొడుగైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఒకసారి హీట్ చేసుకున్నాక నేను చిమ్నీ ఆన్ చేసుకుంటానండి. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో చిమ్నీ ఆన్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి రెండింటిని వేసి ఫ్రై చేసుకుంటాను. ఇవి సాఫ్ట్గా ఫ్రై అవ్వడానికి అలాగే ఈజీగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఈ ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక దీనిలోకి మనం 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇక్కడ తీసుకున్న స్పూన్తోని 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయాక దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ పాటు మనం పసుపుని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఈ పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకునండి, ఇక్కడ మీరు చూడండి నేను ఇక్కడ కడిగి పెట్టుకున్నాను ఈ మునగాకుని. దీన్ని వాటర్ కింద స్క్వీజ్ చేసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. నేనైతే ఒక కప్ ఆఫ్ మునగాకుని తీసుకుంటున్నానండి. క్వాంటిటీ మీకు మీ ఇంట్లో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే 2 మెంబర్స్కి సరిపోయేంత క్వాంటిటీ, 2 to 3 మెంబర్స్కి సరిపోయేంత క్వాంటిటీ చేస్తున్నానండి మునగాకు ఎగ్ ఫ్రైని. సో మనకి ఈ రెసిపీలో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మునగాకే కాబట్టి ఈ మునగాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అసలు పచ్చి వాసన అనేది లేకుండా ఇలా ఆయిల్లో నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మునగాకు ఫ్రై అయిపోయిందండి. నేను ఈ రెసిపీకి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నాకు ఈ కప్ ఆఫ్ మునగాకుకి 3 ఎగ్స్ క్వాంటిటీ సరిపోతుందండి. మునగాకు అయితే మొత్తం ఇలా అసలు పచ్చిదనం లేకుండా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే చేదు రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ మునగాకుని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం మనం. ఈలోపు మన రైస్ కూడా అయిపోతుందండి. ఎగ్స్ని మనం ఎప్పుడైనా కూడా కర్రీకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవద్దండి. కొన్ని ఎగ్స్ కొన్ని టైమ్స్ పాడైపోయి వస్తాయండి. సో
అప్పుడు మనకి కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా ఇక్కడ చూపించినట్టుగా ఈ మునగాకంతా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్క ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఈ ఎగ్స్కి మాత్రమే పట్టేలాగా కొంచెం కారపొడి చల్లుకోవాలి. తర్వాత కర్రీకి సరిపోయేంత కారం మనం వేసుకుందాము. ప్రజెంట్ అయితే ఈ ఎగ్స్కి పట్టేంతగా కారం వేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ కారం కూడా ఎగ్స్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్ వేసుకున్నాం కదా అండి. ఎగ్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు కదపకుండా అలానే ఉంచాలి. అప్పుడు ఎగ్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అలానే వదిలేద్దాము. 5 మినిట్స్ వదిలేసుకున్నాక ఇక్కడ చూపించినట్టుగా లైట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి. కారం వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు వదిలేసేయండి. కావాలంటే మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మసాలాను వేయలేదు. సింపుల్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ మునగాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, అసలు మునగాకు ఇష్టపడని వాళ్ళు కూడా, పిల్లలకైనా కూడా మనం ఇలా ఎగ్ ఫ్రై చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దీంట్లో మునగాకు ఉంది అని చెప్పి కూడా ఐడెంటిఫై చేయలేరండి. సో పిల్లలకి మునగాకుని ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కన్నేసి ఉంచండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.